టాలీవుడ్ చరిత్రను ఒకసారి చూస్తే బాహుబలి తర్వాత అంతకు ముందు అన్నట్టుగా ఉంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ప్రపంచమంతా భారత సినీ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాయి. తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా చేశాయి. 2015లో వచ్చిన బాహుబలి 1 బ్లాక్ బాస్టర్ అయితే 2017లో దానికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికీ బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ ను మరో సినిమా టచ్ చేయలేకపోయింది. మళ్ళీ అది రాజమౌళి లేదా ప్రభాస్ వల్లే సాధ్యమయ్యేలా ఉంది. ఇదిలా ఉంటే బాహుబలి 3 కూడా ఉంటుందా అంటే ఛాన్స్ ఉందనే రూమర్స్ ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పట్లో బాహుబలి 3 రావడం చాలా కష్టం. అయితే తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ వస్తున్నట్టుగా తెలిపాడు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా బాహుబలి బాహుబలి అంటూ అరుపులున్న వీడియోని పోస్ట్ చేశారు. అతడి పేరును మాహిష్మతి ప్రజలు అతడి పేరును జపిస్తుంటే తిరిగి రాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు. యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రానుంది అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలను రాజమౌళి వెల్లడించలేదు. ట్రైలర్ వచ్చాక మరిన్ని వివరాలను తెలియజేస్తానని చెప్పారు. సో ఈ యానిమేటెడ్ సిరీస్ లో ఏ పాత్రలుంటాయి, ఓటీటీలో ఈ సిరీస్ వస్తుందా అనే విషయాలపై క్లారిటీ అయితే వస్తుంది. ఏదేమైనా బాహుబలి ఇస్ బ్యాక్ అనే చెప్పాలి.